పర్సంటేజ్తో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోల్ పర్సంటేజు, ఆ పెరిగిన ఓట్ల శాతం, మహిళా ఓట్లు, అలాగే యువ ఓట్లు, వీటి గురించి మాట్లాడడం, అలాగే కులాల వారీగా గత ఎన్నికల్లో ఎవరు వైపు ఉన్నారు, ఈసారి ఎవరు వైపు ఉండే అవకాశం ఉందనే అంచనా ఆయా పార్టీలు వేసుకుంటున్నాయి, దానికి కారణం ఏమిటనేది మాట్లాడుకున్నాం. అయితే ఎవరి ధీమాలో వాళ్ళు ఉన్నారు, ఎవరి లెక్క వాళ్లకు పక్కాగా ఉందంటున్నారు. సో దానికి కారణాలు ఏంటి అనేది ఒక్కసారి విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సరిగ్గా రేపు ఈ పార్టీకి సుమారుగా మనం ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి నెంబర్స్ మాట్లాడుకుని ఆ చర్చలో ఉంటాము. అంతకన్నా ముందు వాళ్ళ ధీమాకి సంబంధించి కారణాలు ఏంటి, ఏ అంశాలు ప్రభావితం చేశాయి అనే అంశాలు ఒక్కొక్కటి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ చర్చలో నాతో పాటు విద్యాసాగర్ గారు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, వారు జాయిన్ అవుతున్నారు. అలాగే గౌతమ్ రెడ్డి గారు, చైర్మన్, ఏపీ ఫైబర్ నెట్, వైఎస్ఆర్సీపీ నేత, న్యాయవాది విక్రమ్ పూల గారు, ప్రముఖ విశ్లేషకులు, కాసేపట్లో జనసేన నుంచి చలపల్లి శ్రీనివాస్ గారు జాయిన్ అవుతారు. అంటే విద్యాసాగర్ గారు, స్టార్ట్ విత్ యూ. ఇప్పుడు నేను కొన్ని నెంబర్లు నా దగ్గర ఏవైతే అందుబాటులో ఉన్నాయో, పెరిగిన పోల్ పర్సంటేజు, గతంలో ఉన్న పర్సంటేజు, అలాగే మహిళా ఓట్లు, పురుష ఓట్లు, గత ఎన్నికలకి ఇప్పటికీ ఎన్నికలకి ఉన్న తేడా, ఇవన్నీ, అలాగే కులాల వారీగా గతంలో ఏ పార్టీ వైపు ఎవరున్నారు, ఈసారి ఎందుకు షిఫ్ట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు, లేదా వైసీపీతోనే ఉన్నారని వాళ్ళ ధీమా ఏంటి, ఈ అంశాలు చెప్పా. సో క్లియర్గా ఇవాళ తెలుగుదేశం పార్టీ కూటమి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని మీరు విశ్వసిస్తూ ఉన్నారు, అలాగే మీ శ్రేణులు విశ్వసిస్తూ ఉన్నాయి, మీ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, లేకపోతే ఓటర్లు నమ్ముతూ ఉండవచ్చు. తెలుగుదేశం పార్టీ సూపర్ 6 అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళడం వల్ల కలిగిన విశ్వాసమా, లేదా వాళ్ళు వైసీపీ మరి నవరత్నాలతో పాటు అనేక సంక్షేమ పథకాలు చెప్పినా వాళ్ళ వైపు ఎందుకు ఉండరని ముఖ్యంగా మీరు భావిస్తున్నారు? ఎందుకంటే మీరు దీని మీద చాలా ఎక్సర్సైజ్ చేశారు, చాలా హోంవర్క్ చేశారు. ఏ అంశాలు మీకు అనుకూలము, వాళ్ళకి ప్రతికూలం అనేది మీ ధీమా? గుడ్ ఈవినింగ్ ఋషి గారు, అట్లాగే మీ ప్యానలిస్టులందరికీ కూడా నమస్కారం. వైసీపీ వాళ్ళది డే 1 నుంచి ఒకటే ఏంటంటే డివోటీ స్కీమ్స్, డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ మేము వేసాం, బటన్ నొక్కాం, 2 లక్షల కోట్లు మీకు ఇచ్చామని చెప్పి మాట్లాడారు. అవును. ఫండమెంటల్ గా వైసీపీ వాళ్ళు తెలుసుకోవాల్సింది, ఆలోచించాల్సింది ఒకటే, సంక్షేమ పథకాలు వీళ్ళు కనిపెట్టింది కాదు. ఈ రోజు ఈ దేశంలోనో రాష్ట్రంలోనో కొత్తగా వీళ్ళు స్టార్ట్ చేయలేదు. ఏ రోజు నుంచినో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఆయా ప్రభుత్వాల ఐడియాలజీ ప్రకారము ఆయా మార్గాల ద్వారా చాలా సందర్భాల్లో చాలా సంవత్సరాల నుంచి అందుతున్నటువంటి పథకాలే. కొత్తగా వైసీపీ వచ్చి చేసింది ఏమీ లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే అమ్మఒడి పథకం ఏదైతే గురించి మాట్లాడుతున్నామో, అవి స్కాలర్షిప్ వచ్చేటివి, వాటికి ప్రతిరూపమే, సెంట్రల్ కానీ స్టేట్ కానీ వచ్చే ప్రతిరూపమే అవన్నీ కూడా. సో ఇవన్నీ ఏవి కొత్త పథకాలు కాదు. బడ్జెట్ అలొకేషన్స్ కొత్తగా చేసింది ఏమీ లేదు. మీరు గత 10 బడ్జెట్ లో తీసుకున్నా కూడా అలొకేషన్స్ బడ్జెట్ లో ఇవే ఉంటాయి తప్ప కొత్తగా ఏం లేదు. ప్రజల్ని మాయ చేసి మభ్యపెట్టి 2019లో ఓట్లు వేయించుకున్నారు తప్ప అంతకుమించి ఇంకేమీ లేదు. ఈ రోజు 2024 విషయానికి వస్తే ఋషి గారు, వీళ్ళు చెప్పేది ఏంటంటే లేడీస్ ఓటు మాకు పక్కగా పడిపోయింది. ఎందుకు పడుతుంది మీకు అంటే వాట్ ఈస్ ద రీజన్? ఇప్పుడు నేను ఐ విల్ టెల్ యూ స్మాల్ ఎగ్జాంపుల్. నేను రివర్స్ లో అడుగుతాను మిమ్మల్ని, ఎందుకు పడుతుందో వాళ్ళ నమ్మకం, ఎందుకు వైసీపీకి పడి ఉండదో మీరు చెప్పండి నాకు. సర్టన్లీ ఐ విల్ టెల్ యూ. ఏంటంటే 2014 ఓటు, ఈ రోజు ఇప్పుడు మీరు చెప్పినటువంటి స్టాటిస్టిక్స్ మరి తీసుకున్నప్పుడు ఆ రోజు మహిళా ఓటు ఎంత, 2019కి వచ్చేసరికి మహిళా ఓటు ఎంత, 2024కి వచ్చేసరికి మహిళా ఓటు ఎంత. ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే ఓటు పెరిగింది కదా అని మాట్లాడతారు. అంటే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఈ దేశంలో 4% ఓటు ఆటోమేటిక్ గా పెరుగుద్ది. దాన్ని ఎవరు మార్చలేరు దాన్ని. ఎందుకంటే ఆ ఓటు పరిధిలోకి వచ్చే సంఖ్య పెరుగుతూ ఉంటది, ఆటోమేటిక్ గా ఓటును వాళ్ళు ఎన్రోల్ చేసుకుంటారు, వాళ్ళు వచ్చి ఓటేస్తారు. సో పెరిగింది ఓటు అంటే అది జనరల్ గా పెరిగిన ఓటే తప్ప ఏ వర్గానికైనా సరే, అది పురుషులైనా స్త్రీలైనా. అట్లాగే డెత్ రేషియో తీసుకుంటే 2% ఉంటుంది, ఇట్ ఈస్ ఎ స్టాండర్డ్ రేషియో. ఆ 2% తీసేస్తే మిగిలిన 2% పోయింది ఎవరు అంటే వయసు పైబడిన వాళ్ళు చనిపోయారు. కొత్తగా ఓటు సమాజంలోకి నిర్దేశించడానికి, అంటే ప్రభుత్వాన్ని నిర్దేశించడానికి వచ్చినటువంటి ఓటు. ఆ ఓటు ఎవరికి వేయాలి? వైసీపీకి ఎందుకు పడుతుంది? ఆ 2% ఓటు ఎందుకు పడుతుంది? ఎందుకు పడాలి అంటే మీరు ఏం చేశారు? 2% యువత కొత్తగా వచ్చినప్పుడు పడుతుంది. మాకెందుకు పడాలి అంటే ఒకటే రీజన్. ఒకటే రీజన్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ప్రోగ్రెసివ్ ఓట్ అనేది పడుతుంది. ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ కు పడుతుంది, ఉద్యోగ కల్పనకు పడుతుంది. మీరు ఇంకా యువత ఓటుకు మీరు అడిగిన దానికి చెప్తాను నేను.
19లో జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడారు. హా. జాబ్ క్యాలెండర్ గురించి ఆ రోజు ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి? ప్రతి కాలేజీకి యూనివర్సిటీకి వెళ్ళి ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు. ప్రత్యేక హోదా తీసుకొని వస్తే కొన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఉద్యోగాలకు ఆశపడి మీకు ఓటేశారు. ఆ రోజు మీరు అది నెరవేర్చారా? ఈ రోజు తండోపతండాలుగా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నుంచి యువత ఎందుకు కదిలొచ్చారు? సొంత డబ్బులు పెట్టుకొని ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారంటే ఆ రోజు మాయ మాటలు చెప్పారు కాబట్టి, మోసపూరితమైన మాటలు చెప్పి ఓటు వేయించుకున్నారు కాబట్టి ఈ రోజు 2014-19 వరకు జరిగినటువంటి అభివృద్ధిలో భాగంగా స్వయాన బుగ్గన రాజేందర్ రెడ్డి గారే అసెంబ్లీలో 10,56,000 ఉద్యోగాలు ప్రైవేటైజేషన్ లో వచ్చాయి అనేది స్వయంగా వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసేటటువంటి ఆయన చెప్పిన మాట. అంటే సంవత్సరానికి దగ్గర 2 లక్షల ప్రైవేటైజేషన్ ఉద్యోగాలు. ఓకే, ఇక్కడ ఈ పాయింట్ మీద మీ పాయింట్ నాకు కన్వే అయింది. అంటే ఈ ప్రోగ్రెసివ్ ఓటు ఎవరైతే ఈ 2% మీరంటూ ఉన్న యూత్ అంటే మైనారిటీ తీరి మెజారిటీకి వచ్చి వాళ్ళు కొత్తగా ఓటు ఎన్రోల్ చేయించుకున్న ఓటు, అది మహిళా ఓటర్లైనా పురుష ఓటర్లైనా యువత ఓటు కూటమికి పడింది. ఎందుకు? బికాస్ విజనరీ అనో లేకపోతే మీరు డెవలప్మెంట్ చూపిస్తారనో ఉద్యోగ కల్పన చేస్తారనో. గౌతమ్ రెడ్డి గారు ఒప్పుకుంటారా దీన్ని? విద్యాసాగర్ గారి ఆర్గ్యుమెంట్ మీద మీ కౌంటర్ ఏంటి? ఆయన వారు చెప్పేటువంటి దానికి ఏమాత్రం కూడా అర్థం లేదండి. కారణం ఒకటే, ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ దేశంలోనే ఎక్కడా కూడా జనరేట్ కానటువంటి ఉద్యోగ వ్యవస్థని క్రియేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, దీనికి దానికి ఒక ఎగ్జాంపుల్ ఉంది. నేను ఒక ట్రేడ్ యూనియనిస్ట్ గా కూడా మీకు ఒక విషయం చెప్పాలి. ఈ రాష్ట్రంలో రాగానే 1,35,000 ఉద్యోగాలు ₹1 లంచం లేకుండా కూడా అందరికీ అందుబాటులో తీసుకొచ్చినటువంటి సచివాలయ వ్యవస్థ ద్వారా ఇవ్వటం జరిగింది, ఈ పర్మనెంట్ ఉద్యోగాలు. ఇది కాకుండా వాలంటీర్లు ఇచ్చేటువంటిది. ఇది కాకుండా ఏదైతే చెప్పాడో ఆయన కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేస్తానని దాన్ని యాక్సెప్ట్ చేయటం అనేటువంటి జరిగింది. మెడికల్ గాను అదే విధంగా ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్స్ లో అంటే మున్సిపాలిటీస్ ఆర్ మున్సిపల్ కార్పొరేషన్స్ లో ఉండేటువంటి వారందరి యొక్క ఉద్యోగ వ్యవస్థని బలోపేతం చేయటం కాకుండా ఉద్యోగాలన్నింటినీ పర్మనెంట్ చేయటం జరిగింది, కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని. అదే కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని చంద్రబాబు నాయుడు గారి హయాంలో కనుక చూసినట్లయితే ఆయన ఒక కమిటీ వేయటం జరిగింది. ఆ కమిటీ వేసినటువంటి సందర్భంగా దాన్ని 4 సంవత్సరాల పాటు దైన్గా తీసుకొచ్చి 5వ సంవత్సరంలో మేము దీన్ని పర్మనెంట్ చేయలేము వీళ్ళని అని చెప్పేసి చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి? ఒక గడ్డపారం తీసుకొచ్చి డైరెక్ట్ గా ఒక చెరువుల్లో కనుక వేసి అది నానిపోయిన తర్వాత బయటికి తీస్తే అది గడ్డి మోపు కట్టడానికి గాను ఉపయోగపడుతుంది అన్నట్లుగా మనకి చెప్పడం జరిగింది. అంటే గడ్డపార అనేటువంటిది ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా అది నాందో అనేటువంటి పద్ధతిలోనే 5 సంవత్సరాలు గడిపాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవస్థని ఈ రకంగా వద్దు అనేటువంటి పద్ధతిలో వాళ్ళని పర్మనెంట్ చేయడం. ఇది కాకుండా ఈ రాష్ట్రంలో 1,93,000 MSMEల్ని అంటే చిన్న మధ్య తరగతి పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించినట్టు జగన్మోహన్ రెడ్డి గారు తద్వారా 52 లక్షల ఉద్యోగ వ్యవస్థను క్రియేట్ చేయడం అనేటువంటి జరిగింది. అదే పద్ధతిలో నేను చెప్పేది ఉండండి, దీనికి సంబంధించినంత వరకు కూడా ఇది కేటగారికల్ గా చెప్పగలను. ఏ ప్రాంతంలో ఏ చోట ఎన్ని ఫ్యాక్టరీలు వచ్చినటువంటి కంపారిజన్ గా అయితే గనక చంద్రబాబు నాయుడు గారిది కానీ జగన్ గారిది కానీ కంపేర్ చేస్తే ఎక్కడ నక్కకి నాగలోకానికి తేడా లేనటువంటి పద్ధతిలో ఇవాళ ఈ వ్యవస్థని తీసుకొచ్చినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు. దీనికి తోడు 17 మెడికల్ కాలేజీలు కానీ 3 ఎయిర్పోర్ట్లు కానీ 6 పోర్ట్లు కానీ ప్రతి 100 కిలోమీటర్లకి ఒక చోట ఫిషింగ్ హార్బర్ ని ఏర్పాటు చేయటం, తద్వారా యాన్సలరీస్ ని ఏర్పాటు చేయటం అనేటువంటి తీసుకురావడం, ప్రతి పల్లెటూరులో కూడా దానికి డెవలప్మెంట్ కి సంబంధించి అదే ఊళ్ళో ఉండేటువంటి యువత ఎవరైతే ఉంటారో 10 నుంచి 15 మంది వరకు కూడా ఉద్యోగ వ్యవస్థని క్రియేట్ చేసినటువంటిది మహానుభావుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అటువంటిప్పుడు ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేదు, రాలేదు అనేటువంటి మాట మాట్లాడతాం. ఓకే, సో మీ లెక్కల ప్రకారం ఆ 2% లేకపోతే కొంచెం అటు ఇటు ఎర్ర పర్సెంటేజ్ అది మీకు పడింది అనేది, అది మీకు పడింది ఈ కారణాలతోనే.
Right. మీరు యువతకి సంబంధించినంత వరకు కూడా ఏదైతే మీరు చెప్పేటువంటి దాంట్లో ఉందో యువతని అంత తేలిగ్గా అండర్ ఎస్టిమేట్ ఓకే ఓకే అదే